నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఓ చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీకే స్తోత్రాలు, వందనాలు. కృప కలిగిన దేవా, మీకే వందనాలు. ఈ లేఖనం ద్వారా నాతో అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మాకు సహాయం దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది, ఐగుప్తులు కలగజేసిన రోగాల్లో ఏది మీకు రానియను, మిమ్ము స్వస్థపరచు యెహోవాని నేనే. రెండు మాటలు ఉన్నాయి ఇక్కడ. మొట్టమొదటిగా ఏమంటున్నాడు? మీకు రోగాలే రానియను. రెండవది, ఆ రోగాల నుంచి మీకు స్వస్థత కలగజేస్తానని తెలియజేస్తున్నాడు దేవుడు. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలకు తెలియజేయడం మాత్రమే కాదు, మనం చూసుకున్నట్లయితే దేవుడు తన ప్రవక్తలకు కూడా అనేక అద్భుతమైన శక్తులు ఇచ్చినట్లుగా, వారు అద్భుతాలు చేసి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మనం చూస్తే రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం. చదవండి అమ్మా. చాలండి. 22వ వచనం చదవండి. చాలండి. ఇక్కడ ఒక చిన్నవానికి భయంకరమైన రోగం వచ్చింది, ప్రాణం పోయే స్థితి వచ్చింది. ఆ తల్లి దైవ సేవకునితో చెప్పుకున్నప్పుడు ఆ దైవ సేవకుడు ప్రార్థన చేశాడు. ఆ దైవ సేవకుని ప్రార్థన విన్న దేవుడు ఆ బిడ్డను బ్రతకనిచ్చాడు. అంత మాత్రమే కాదు, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే నయమాను అనే ఒక సైన్యాధ్యక్షుడు ఉన్నాడు. ఆయన కుష్ఠరోగం ఉన్నది. ఆ కుష్ఠరోగంతో బాధపడుతూ ఉన్నప్పుడు అక్కడ బానిసగా వచ్చిన ఒక చిన్నది తన యజమానురాలతో తెలియజేస్తూ ఉన్నది, ఎలీషా దగ్గరికి నా యజమానుడు వెళ్తే ఆ రోగము బాగవుతుందని చెప్పారు. ఇక్కడ మనం గమనించినట్లయితే మనము చేసే ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. నమ్మని వారి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అది ఇంకా మనం చూసినట్లయితే నూతన నిబంధన గ్రంథంలోనికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా అనేక స్వస్థత కార్యాలు చేసినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త, నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీరు ఫాలో అవ్వండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనంలో చదవాల్సిందే చూడండి. 2వ వచనంలో ఒక కుష్ఠరోగి ఉన్నాడు. ఆ కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చారు. వచ్చి ఆయనకు మొక్కి నన్ను బాగు చేయవయ్యా అని అడిగితే యేసుక్రీస్తు ప్రభు ఆ కుష్ఠరోగిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. ఈ 3వ వచనంలో కొందరు పక్షవాయువు గల ఒక వ్యక్తిని తీసుకుని వచ్చారు. ఆ పక్షవాయువు గల వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. అలాగే మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 3వ
7వ అధ్యాయంలో ఒక శతాధిపతి ఉంటాడు. ఆ శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు ఉంటాడు. ఆ దాసుడు రోగి అయినప్పుడు ఆ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ దాసుని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ బెతస్తా అనే కోనేరు ఉన్నది. ఆ బెతస్తా అనే కోనేరు దగ్గర ఆయా సమయాల్లో ఒక దేవదూత వచ్చి ఆ నీళ్లను కదిలిస్తూ ఉంటుంది. ఎవరైతే మొట్టమొదటిగా నీటిలో దిగుతారో వారికి స్వస్థత వస్తుంది. అక్కడ ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుంచి, ఎందుకంటే 38 అండి, 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు జాలిపడి ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 4 సువార్తల్లో కూడా చూసాం, యేసుక్రీస్తు ప్రభు రోగుల్ని స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన రోగుల్ని స్వస్థపరచడం మాత్రమే కాదు, తన శిష్యులకు కూడా అధికారం ఇచ్చాడు. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. చదవండి. ఇప్పుడు ఒకరు పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పాను. చాలండి. దేవుడు శిష్యులకి ఇచ్చిన శక్తి లేదంటే శిష్యులకి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే, ఎవరి తల మీద అయితే చేతులు పెడతారో, ఎవరు రోగుల మీద అయితే చేతులు పెట్టి ప్రార్థన చేస్తారో వారికి స్వస్థత వస్తుంది అన్నట్లుగానే అపోస్తులు అనేక అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము. ఇక్కడ పేతురు, యోహాను ఉన్నారు. వారు దేవాలయం దగ్గర ఒక కుంటివాణిని స్వస్థపరిచినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, పౌలు గారు కూడా ఎన్నో స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు చేసినట్లుగా రాయబడి ఉంది. ఇదే అపోస్తుల కార్యాల్లో 19వ అధ్యాయము 11వ వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయాను. చాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌలుకి దేవుడు ఎంత అద్భుతమైన వరాన్ని ఇచ్చాడంటే, పౌలు వెళ్తూ ఉంటే ఆయన నీడబడితే చాలు స్వస్థతలు జరుగుతూ ఉండేవి. ఆయన వాడిన చేతి రుమాలు తీసుకుని వెళ్ళి రోగుల మీద పెడితే స్వస్థత జరుగుతూ ఉండేది. అంత గొప్ప వరం ఇచ్చాడు దేవుడు. అయితే ఈరోజు ఏమైందంటే ఆ వరం పక్కదారి పట్టిపోయింది. మన బైబిల్లో కానీ చరిత్రలో కానీ ఎక్కడ చూసినా పౌలు గారు చేతి రుమాలు అమ్ముకోలేదు. కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే, మా దగ్గర చేతి రుమాలు కొనుక్కోండి మీకు స్వస్థత వస్తుందని చేతి రుమాలు అమ్ముకుంటూ ఉన్నారు. 10 రూపాయలు కొబ్బరి నూనె తీసుకెళ్ళి 200 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు. రకరకాలుగా వ్యాపారం చేసి స్వస్థత అనే దాన్ని ఒక బిజినెస్ చేసేశారు. ఈరోజు ప్రపంచంలో విద్య తర్వాత వైద్యం, ఈ రెండిటికి మించిన బిజినెస్ లేదు. ఎక్కడైనా బేరం ఆడతాం కానీ డాక్టర్ దగ్గర బేరం ఆడగలమా? సపోజ్ చర్చిలో పని అనుకోండి, సునీల్ బ్రదర్ ఒక ఎలక్ట్రీషియన్ పిలిచారు, ఆ బోర్డులు బిగించాలంటే ఆయన 5,000 అన్నాడు అనుకోండి. ఆయన ఎందుకులే, నేను సుధాకర్ కలిపి చేసేసుకుంటా అనుకుంటారు. అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, డాక్టర్ 10 లక్షలు అన్నాడు అనుకోండి, ఈయన ఎందుకే మేము చేసుకుంటా అనేది దారి ఉందా? లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎంత చెప్తే అంతా ఇవ్వాల్సిందే. అటువంటి వైద్యం ఈ లోకంలో ఎలాగైతే బిజినెస్ అయిపోయిందో, క్రైస్తవ లోకంలో కూడా ఈరోజు బిజినెస్ అయిపోయింది. అనేక మంది స్వస్థతలను బిజినెస్ చేసుకుని ధనాన్ని సంపాదిస్తూ ఉన్నారు. అమాయకుల్ని టార్గెట్ చేసుకుని మీకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి అమ్ముకుంటూ ఉన్నారు వరాల్ని. అయితే ఈ కోవాలను పక్కన పెట్టేద్దాం. ఇక రెండో కోవారు ఉన్నారు. వారు ఏమంటారంటే, పౌలు గారు స్వస్థతలు చేసిన నిజమే కానీ ఈరోజు స్వస్థతలు లేవు, స్వస్థతలు ఆగిపోని అని చెప్తూ ఉంటారు. వారు ఏ వాక్యాన్ని తీసుకుంటారని మనం చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక
4వ అధ్యాయము 20వ వచనం. ఎరస్తు కొరింథులో ఆ, నిలిచిపోయెను. రోగి అయినందున అతని మిలేతులో చాలండి. ఈ వాక్యం తీసుకుని వాళ్ళు ఏమంటారంటే, పౌలు గారే కనుక స్వస్థపరిచేలాగుంటే మిలేతుని స్వస్థపరిచి వెంట తెచ్చేవాడు కదా, మిలేతుని అక్కడ విడిచిపెట్టాడు కాబట్టి ఇంకా స్వస్థతావరం లేదు, స్వస్థతావరం ఆగిపోయిందని వారు చెప్తూ ఉంటారు. ఇంకా వారు ఉపయోగిస్తూ అంటారు కదా, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఒక మాట అన్నాడు చూడండి, 5వ అధ్యాయము 23వ వచనం. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్షరసం కొంచెముగా పుచ్చుకొనము. ఇక్కడ పౌలు గారు తిమోతికి ఏం చెప్తున్నారు? బాబు నేను నేను స్వస్థపరచను, మందులు వేసుకొని చెప్తున్నారని ఆ సేవకులు చెప్తూ ఉంటారు. అయితే ఈ వాక్యాలన్నీ విన్న మీ దృక్పథం ఏంటి? క్రైస్తవుడు ఎలా ఉండాలి? ప్రార్థన చేసుకోవాలా, మందులు వేసుకోవాలా అని ఆలోచించినట్లయితే ఖచ్చితంగా స్వస్థతా వరం అనేది ఆగిపోలేదు. అక్కడ స్టార్ట్ చేసి మిగతా విషయాల్లోనికి వెళ్దాం. స్వస్థతా వరం అనేది ఆగిపోలేదు, ఆగిపోతుంది. ఎప్పుడు ఆగిపోతుంది అంటే మనుషులకి రోగాలు రావడం ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు స్వస్థతా వరం ఆగిపోతుంది. మనుషులకు రోగాలు ఎలాగొస్తాయండి? ఎందుకు వస్తాయి? రకరకాల కారణాలు చెప్తారు. లోకంలో కొంతమంది ఏమంటారంటే, నువ్వు క్రిత జన్మలో ఏదో పాపం చేసావు, అందుకే ఇప్పుడు నీకు రోగం వస్తుందని చెప్తారు. ఒకసారి నాకు ఒక ఆయన అదే అన్నాడు, మీరు ఏదేదో చెప్తున్నారు క్రైస్తవుల స్వస్థతలని, ఇవన్నీ కరెక్ట్ కాదు. అతను పాపం చేశాడు కాబట్టి అతనికి ఆ రోగం వచ్చింది, మీరు కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలి అని చెప్తే నేను అన్నాను, బాబు నువ్వు చాలా గొప్పవాడిగానే ఉన్నావు. మీ తండ్రి గారు వచ్చి అయ్యా నాకు కడుపు నొప్పి వస్తుందంటే డాక్టర్ లేడు, ఏమీ లేదు, నీ కర్మ అని అనకు, నువ్వు పాపం చేసావు అని అనకు, బాగోదు, మీ తండ్రి గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళి బాబు అని చెప్పాను. ఎందుకు ఈ మాటలు చెప్తుందంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే పాతకాలంలో లేదంటే పూర్వజన్మలో ఏదో కర్మలు చేశారు కాబట్టి రోగాలు వస్తున్నాయి అనుకుంటారు. కొంతమంది ఏమంటారంటే నువ్వేదో పాపం చేసావు అందుకే దేవుడు నీకు ఈ వ్యాధిని పెట్టాడు అంటారు. కొంతమంది దేవుడు నమ్మని వారు ఏమంటారంటే బ్యాక్టీరియా వల్ల, వైరస్ వల్ల మీకు రోగాలు వస్తున్నాయని చెప్తూ ఉంటారు. కొంతమంది రకరకాల కారణాలు, ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు చెప్పుకుంటూ పోతే అదే సమయం అయిపోతుంది. కారణాలు ఎన్ని చెప్పినా, కారణాలు ఎన్నున్నా రోగం అనేది అయితే ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్నది. ఆ రోగం ఎప్పుడైతే పోతుందో అప్పుడు స్వస్థపరిచే వర్షం అవసరం ఉండదు. ఆ రోగం ఎప్పుడైతే పోతుందయ్యా అంటే ఎప్పుడైతే మనకు మహిమ దేహం వస్తుందో అప్పుడు రోగం పోతుంది. అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ మట్టి దేహంలో ఉన్నప్పుడు ఫిలిప్పీ పత్రిక మీరు మనం చదివారు కదా, ఈ దీన శరీరానికి రోగాలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే ఈ దీన శరీరం మహిమ శరీరం అయిపోతుందో అప్పుడు స్వస్థ వరం అవసరం లేదు. అప్పటి వరకు స్వస్థతలు ఖచ్చితంగా ఉంటాయి. ఎవరు అవునన్నా కాదన్నా స్వస్థతా వరం ఉన్నది. తిమోతికి దేవుడు చెప్పాడు, వాక్యంలో మనం విన్నాం. అయితే చాలామంది చెప్పే విషయం ఏంటంటే ఆ రోజు డాక్టర్లు లేరు కాబట్టి స్వస్థతా వరం అవసరమైంది. ఆ రోజు సువార్త వ్యాపించాలి కాబట్టి స్వస్థతా వరం అవసరమైంది. ఈరోజు మరి సువార్త వ్యాపించే అవసరం లేదా? కొంతమంది ఏమంటారంటే బైబిల్ రాయబడింది కాబట్టి, బైబిల్ సంపూర్ణం అయిపోయింది కాబట్టి స్వస్థతా వరం అవసరం లేదంటున్నారు. అది కూడా తప్పే. బైబిల్ లేదు కాబట్టి, దేవుడు పూర్తిగా రాయబడలేదు కాబట్టి స్వస్థతా వరం ఇవ్వడం కాదండి. ఇప్పుడు బైబిల్ అంతా చదివి వినిపించిన కొన్ని గ్రామాల్లో రక్షణ పొందరు. కానీ ఒక వ్యక్తికి స్వస్థత జరిగిందనుకోండి, ఎంతమంది నమ్ముతారు? అనేక మంది నమ్ముతారు. కాబట్టి స్వస్థతా వరం అనేది ఉన్నది, స్వస్థతా వరం అనేది ఉంటుంది. అయితే వైద్యులు ఉన్నప్పటికీ స్వస్థతా వరం ఉన్నది అని చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. కారణం ఏంటంటే మనం చూసినప్పుడు మార్కు సువార్తలో మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. చదవండమ్మా.
చాలండి, ఇక్కడ ఒక తల్లి గారు ఉన్నారు, పాపం ఆమెకి రక్తస్రావం గల రోగంతో ఉన్నారు. ఆమె వైద్యులు లేక కాదండి, వైద్యులు ఉన్నారు, కానీ ఆ వైద్యులు ఎవరు కూడా ఆమెని బాగు చేయలేకపోయారు. ఈరోజు కూడా అనేక సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. డాక్టర్లు ఇంకా మా వల్ల కాదు అని చేతులు ఎత్తేసిన తర్వాత దేవుణ్ణి నమ్ముకుని బాగుపడ్డ వాళ్ళ సాక్ష్యాలు ఎన్నో, కొన్ని వందలు ఉన్నాయి, కొన్ని వేలు ఉన్నాయి, కొన్ని లక్షల సాక్ష్యాలు ఉన్నాయి. రాజమండ్రిలో ఒక కుర్రవాడిని తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్లు చెప్పారు, ఈ వ్యక్తి ఇంకా బ్రతకడని చెప్పారు. చెప్తే వారు చాలా నిరుత్సాహపడ్డారు, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆయన అన్నారు, చాలా ఖర్చు అవుతుంది, కానీ మేము గ్యారంటీగా చెప్పలేము. అంటే వాళ్ళకి రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, పేదవారు, డబ్బులు లేవు. రెండు, సరే ఎక్కడో అప్పో చేసి తెచ్చినా బ్రతుకుతాడన్న గ్యారంటీ లేదు, ఏం చేయాలి అని వారు బాధపడుతుంటే అక్కడ జాబ్ చేసే ఒక నర్స్ గారు వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని ధైర్యపరిచి, యేసుక్రీస్తు ప్రార్థన చేసుకోండి అమ్మా, దేవుడు మీకు సహాయం చేస్తాడని చెప్పారు. చెప్పినప్పుడు వారు వేరే గత్యంతరం లేక ఆ మాటలు నమ్మారు, విశ్వాసం ఉంచారు, ప్రార్థన చేసుకున్నారు. మా ఊర్లోనికి వచ్చి, మా ఊర్లో జరిగిందేనండి ఇది విషయం, ఎక్కడో నేను విన్నది కూడా కాదు, నా కళ్ళెదురుగా జరిగింది. ఊళ్ళోనికి వచ్చి అందరికీ చెప్తే కులం మతం అనే ఏ విధమైన భేదం లేకుండా అందరూ కూడా, ఒక క్రైస్తవులు మాత్రమే కాదు, అందరూ కూడా ఇంటికి ఇంత అని చెప్పి ప్రేరేపించబడి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టి వెళ్ళి మీ అబ్బాయికి వైద్యం చేయించుకోండి అని చెప్పినప్పుడు ఆ డబ్బు అంతా తీసుకెళ్ళి వాళ్ళ డాక్టర్కి కట్టిన తర్వాత మళ్ళీ ఆ నర్సును వెతుక్కుంటూ వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పారు, మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి అమ్మా అని. ఆమె అన్నది, ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం, దేవుడు మీ అబ్బాయిని బ్రతికిస్తాడు అని చెప్పినప్పుడు నిజంగానే దేవుడు అద్భుతం చేశాడు. అబ్బాయి జీవించాడు, వారి గ్రామంలోనికి వచ్చారు. అప్పటి వరకు అతను భజనలు చేస్తూ భజనలో డోలెక్ కొడుతూ ఉండేవాడు. ఆ గ్రామం అందరి ముందు అతను సాక్షిగా ఉండి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని ఆ కుటుంబం అంతా కూడా బాప్తిసం పొందారు. మాటలు ఎందుకు చెప్తున్నాంటే ప్రియుల, డాక్టర్లు ఎంతమంది అయినా ఉండనివ్వండి, కానీ బాగు చేసేవాడు ఎవరు? ఆయనే. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థనే ఒక రోగిని స్వస్థపరుస్తుంది. వైద్యం అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి, వైద్యం చేయించుకోకూడదని ఎక్కడా లేదు బైబిల్లో. కానీ వైద్యులు వచ్చారు కాబట్టి నేను ప్రార్థన చేయను అనడం మూర్ఖత్వం. వైద్యులు వచ్చారు కాబట్టి ఇంకా నేను ప్రార్థన లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతాను, నా డాక్టర్లే బాగు చేసేస్తారు అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్లు ఏమీ చేయలేరండి. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా డాక్టర్లు ఏమీ చేయలేరు. పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు చాలామంది డాక్టర్లు చెప్పే మాట ఏంటంటే, మా ప్రయత్నం ఏం చేశామండి, పైవాడి దయ. ఒక డాక్టర్ గారు ఒక బోర్డు పెట్టుకున్నారు, వైద్యం చేసేది నేను, బాగు చేసేది దేవుడు. వైద్యం మాత్రమే వాళ్ళు చేయగలరు, కానీ బాగు చేయడం ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. కాబట్టి మీరు ప్రార్థన చేయడం మానకండి, దేవుడు స్వస్థపరుస్తాడు. ఇప్పుడు పృథ్వీ బ్రదర్ చెప్పిన సాక్ష్యం గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేయండి, ప్రార్థన మనం చేస్తే కార్యము దేవుడు చేస్తాడు. సాధారణంగా చాలా చోట్ల విశ్వాసులు వస్తూ ఉంటారు, మామూలుగా ప్రార్థన చేసి పంపేస్తే వాళ్ళు అంటారు, లేదండి నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేయండి అంటారు. నేను చాలా గ్రామాలకు వెళ్తూ ఉంటాను, ఈ వీక్లో కూడా వెళ్తున్నాను. శుక్రవారం మార్టేరు ప్రాంతంలో ఒక వివాహానికి వెళ్తున్నాను, అలాగే శనివారం తాళపాలెం అనే ప్రాంతానికి వెళ్తున్నాను, ఆదివారం అక్కడి నుంచి హనుమాన్ జంక్షన్ వస్తా. 3 రోజులు వరుసగా 3 ప్రోగ్రాంలు ఉన్నాయి. ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటాం. నా కోసం మీరు ప్రార్థన చేయండి అని చెప్పడానికి మాటలు చెప్తున్నాను. చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాం. మధ్యలో వాళ్ళు, ప్రభువా నడినెత్తి నుంచి అరికాలి వరకు ముట్టండి, స్వస్థపరచండి అని మేము ప్రార్థన చేస్తుంటే అయ్యా నడువు నొప్పి అంటారు. మరి అది ఆ మధ్యలో లేదా? నడినెత్తి నుంచి అరికాలి వరకు అంటున్నాం కదా, కానీ వీళ్ళకి ఎంత అనుమానం అంటే, అయ్యా నా నడువు నొప్పి చేయండి అయ్యా. కొంతమందికి అనుమానం, చేయబెట్టి చేయలేదు అయ్యగారు నా తల మీద అని. అలాంటివి ఏమీ పెట్టుకోకండి. క్రైస్తవుడు నమ్మకం ఎలా ఉండాలంటే, మన దేవుని చెయ్య ఎక్కడికైనా వస్తుంది. నా చెయ్యి అంటే ఇంతవరకు వెళ్తుందేమో, కానీ దేవుని చెయ్య ఎక్కడికైనా. మనం ఎక్కడుండి ప్రార్థన చేస్తే బెంగళూరులో దేవుడు కార్యం చేస్తాడు. మనం ఎక్కడుండి ప్రార్థన చేస్తే అమెరికాలో కార్యం చేస్తాడు. మనం ఎక్కడుండి ప్రార్థన చేస్తే ఇప్పుడు లండన్లో ఇందాక చెప్పారు కదా, వాళ్ళకు కూడా కార్యం చేస్తాడు. దేవుడికి పాస్పోర్ట్లు అవసరం లేదు. ఒక స్వామీజీ గారు చెప్పారు, సిమ్ కార్డు లాగా దేవుడికి ఒక్కో సిమ్ కార్డు ఒక్కో దేశంలో ఉంటుందని. అలాగుండదు మన దేవుడికి. ఆయన నేషనల్ పర్మిట్ అన్నట్టుగా ఇంటర్నేషనల్కే దేవుడు. ఆయన ఎక్కడి నుంచి అయినా ఆయన కార్యం చేయగలడు.
కాబట్టి విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే ఎక్కడ ఉన్న వారినైనా దేవుడు స్వస్థపరచగలడు. మీరు ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తే హాస్పిటల్లో దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు హాస్పిటల్ వరకు వెళ్ళవసరం లేదు. ఇంటి దగ్గరే ఇంటి దగ్గర నువ్వు చేసే ప్రార్థన అక్కడ కార్యం చేస్తుంది. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేయండి. రోగుల్ని స్వస్థపరచడానికి మన యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడూ సిద్ధముగా ఉండే దేవుడు. అది స్వస్థతలు ఆగిపోయినాయి అని చాలామంది అనుకుంటున్నారు, కానీ స్వస్థతలు ఆగలేదండి. ఎందుకంటే పేతురు గారు రాస్తూ కూడా ఒక మాట రాశారు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపాల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు చదవండమ్మా. చాలండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 2 రకాలుగా రాయబడి ఉంది చూడండి. ఒకటి, ఆయన మన పాపాల రాని మీద మోసుకుని పోయిను, మన పాపముల నిమిత్తం ఆయన అప్పగించుకొను. రెండవదిగా, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత వస్తుంది. ఆయన పొందిన గాయాల చేత మనం స్వస్థపరచబడుతున్నాం. అది దేవుని రాకడ వరకు అలాగే ఉంటుంది. అయితే ఈరోజు ఎవరో దాన్ని వ్యాపారం చేసేసారని మన స్వస్థతలు లేకుండా పోనీ అని మనం అనుకోవద్దు. కిందసారి కూడా మీకు తెలియజేశాను, ఎక్కడైతే ఒరిజినల్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా డూప్లికేట్ ఉంటుంది. దొంగ నోట్లు ముద్రించే వాళ్ళు ఎవరైనా కూడా, ఇప్పుడు కొత్తగా వచ్చింది, మీరు చూసారో లేదో, సోషల్ మీడియాలో కూడా వైరల్, 500 రూపాయలు దొంగ నోట్లు వచ్చినాయి. అవి మామూలుగా మనం గాంధీ గారి బొమ్మ అవి చూసి గుర్తుపట్టే వాళ్ళం. ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళు కాపీ చేసేసారు. కానీ రిజర్వ్ బ్యాంక్ అన్న దగ్గర ఈ ప్లేస్లో ఏ ఉందట, ఒక ఆయన చూశాడు అది. అంతేగాని వాళ్ళు 300 రూపాయల నోట్లు ఎవరైనా ముద్రిస్తారా? ఒక ఆయన ఎవడో 300 ముద్రించాడు అనుకోండి, ఏమవుతుంది? చల్లబాటు కాదు. మొన్నటిదైనా ఒక ఆయన అన్నాడు, కాస్త కోస్తో చదివించండి అని చెప్పి. ఎందుకంటే దొంగలు పంపించారట ఏటీఎం మిషన్ ఎత్తుకురండి అని చెప్పి ఒక బ్యాంక్కి. వాళ్ళు వెళ్ళి పాస్పోర్ట్ ప్రింటింగ్ చేస్తారు కదా, ఆ మిషన్ ఎత్తుకొచ్చేసారట. అందుకని కాస్త కోస్తో చదివించండి అని చెప్తున్నాడు. అలాగే మనం ఏదైనా కూడా ఆలోచించాలి. ప్రతిదీ కూడా ఆయన మనకిచ్చే స్వస్థత విషయంలో కానీ ప్రతి విషయంలో మనం వాక్యం ఏం చెప్తుందో దాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంతేగాని మిడిమిడి జ్ఞానంతో ఆగిపోని లేవు అనుకుంటే మనం దాన్ని కోల్పోతాం. సాతాను తెలుగుగా ఏం చేస్తున్నాడంటే మనల్ని నమ్మిస్తున్నాడు. అలాగా సాతాను ఏం చేస్తున్నాడంటే దేవుడి మీద మనం ఆధారపడకోకుండా చేస్తున్నాడు. ఈ లోక జ్ఞానం అంతా నేనే ఇచ్చానని వాడు చెప్పుకుంటున్నాడు. కానీ ఈ లోక జ్ఞానం ఇచ్చింది వాడు కాదండి. ఈ లోకంలో మందులన్నీ ఇచ్చింది చాలామంది నమ్ముతున్నారు. ఈరోజు సాతాను వల్ల ఈ మందులు వచ్చినాయి అనుకుంటున్నారు. కానీ మీరు గమనించినట్లయితే మనకు వచ్చిన వాటిలో 99% దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు కనిపెట్టినవే. ఒక మత్తు మందు కనిపెట్టినా, ఒక యాంటీబయాటిక్స్ కనిపెట్టినా, ఒక ఆపరేషన్ కనిపెట్టినా, ఏదైనా ఎవరయ్యా ఈ లోకానికి తీసుకొచ్చారంటే దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలే తీసుకుని వచ్చారు. ఇది సాతాను జ్ఞానం కాదండి, ఇది దేవుని జ్ఞానము, దేవుడిచ్చిన జ్ఞానం ఇది. కాబట్టి మనందరం కూడా స్వస్థతలు అన్నామని చెప్పి హాస్పిటల్ని పక్కన పెట్టొద్దు, హాస్పిటల్స్ అన్నామని స్వస్థతల్ని పక్కన పెట్టొద్దు. రెండు కలిపి వెళ్ళడమే క్రైస్తవ జీవితము. ఎందుకని మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. చాలండి. మీరు మందులు కాక విశ్వాసము, ఈ మాట పట్టుకుని ఈరోజు చాలామంది ఏమంటున్నారంటే, ఇదిగోని దేవుడు ఇంత స్పష్టంగా రాశాడు కదా, మందులతో మీరు తగ్గించుకోకండి, విశ్వాసంగా ఉండండి అని చెప్పాడు కదా అని చెప్పి వాదిస్తూ ఉన్నారు. మందులు కాక అంటే ట్యాబ్లెట్లని కాదండి. మందులు కాకండి అంటే మందమతిగా ఉండొద్దు అని. చాలామంది వాడరు మందులు, వాళ్ళు నేనేమి తప్పుపడడం లేదు, అది వ్యక్తిగత విశ్వాసం. చాలా పెంతుకోస్తు సంఘాల్లో ఇంట్లో జెండు బాంబు పెట్టుకోవడం కూడా పాపమే వాళ్ళకి.
పెట్టుకోరు, వాళ్ళు రాసుకోరు. అయితే ఏంటి ఇంత ఇలాగుంటున్నారు, మీకు రోగం వస్తే అంటే రానివ్వండి అంటారు. చచ్చిపోతారంటే ఏమవుతుంది, చచ్చిపోవడం, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతామంటారు. వాళ్ళ విశ్వాసం మంచిదే, దాన్ని నేను తప్పు పట్టడం లేదు. నేను మందులు వాడను అని చెప్పడం వేరు, నువ్వు మందులు వాడకని చెప్పడం వేరు. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను మందులు వాడను అని చెప్పారనుకోండి, అది మీ విశ్వాసం, మీ ఇష్టం. కానీ నువ్వు మందులు వాడకు అని చెప్తే చాలా ప్రమాదం. బెల్లంపల్లిలో ఒక 2 సంవత్సరాల క్రితం జరిగింది. ఈ మధ్యకాలంలో అమ్మా తేజ అనే గారు ఒక దైవ సేవకుడి విషయంలో జరుగుతుంది. అలాగే ప్రార్థనా శక్తి అని ఒక దైవ సేవకుడు వచ్చారు. ఈ మధ్యలో బాగానే ఫాలోవర్స్ పెరిగారు ఆయనకి. ఆయన కూడా ఇదే బోధ చేస్తున్నారట, మీరు మందులు వాడకండి అని. మీరు మందులు వాడకండి అని ఎక్కడైనా బోధ చేస్తే అది తప్పు. ఎందుకు అంటే మందులు అనేవి సాతాను ఇచ్చినవి కాదు. మందులు అనేవి దేవుడు మానవాళికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మనుషులు కనిపెట్టినవే. సాతాను మనుషులకు రోగాలు తెప్పిస్తూ ఉంటే దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కొంత జ్ఞానాన్ని మనుషులకి ఇచ్చి వారికి వారు ట్రీట్మెంట్ చేసుకునేలాగా వారిని కూడా దేవుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కాబట్టి మందులు వాడకండి అని ఎవరన్నా చెప్తే క్రైస్తవులైన మీరు ఆ మాట వినకండి, అది దేవుని మాట కాదు. క్రైస్తవుల వైఖరి ఎలా ఉండాలంటే దేవుడు ఏది చెప్తే అదే చేయాలి. మీకు ఒక బలహీనత వచ్చిందనుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రభువా నాకు ఈ బలహీనత వచ్చిందయ్యా, నన్ను స్వస్థపరచండి. దేవుడే కనుక మీతో మాట్లాడే అనుభవం ఉంటే దేవుడు మీకు చెప్తాడు, నేను నిన్ను స్వస్థపరుస్తాను. దేవుడే కనుక మీతో వ్యక్తిగతంగా మాట్లాడే అనుభవం మీకు లేదనుకోండి, దేవుని సేవకుని ద్వారా మాట్లాడతారు. దేవుని సేవకుని ద్వారా మాటలు వినే అంత ఓపిక కూడా మీకు లేదనుకోండి, మందులు వేసేసుకోండి ప్రశాంతంగా, ప్రాబ్లం లేదు. అంతేగాని మిడిమిడి జ్ఞానంతో ఎప్పుడు కూడా ప్రవర్తించొద్దు. ఈరోజు క్రైస్తవ లోకం ఆ విషయాల్లో చాలా నష్టపోతుందని దేవుడు ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాడు. లేదంటే దేశభక్తి, మానవత్వం గురించి ఈరోజు మనం మాట్లాడుకునే వాళ్ళం. కానీ ప్రియులారా గమనించండి, మిడిమిడి జ్ఞానాలు చాలామందికి ఎక్కువైపోయినాయి. ఒక ఆయన ఒకసారి ఒక పిల్లోని పట్టుకుని బాగా కొడుతున్నాడట. కొడుతుంటే పక్కనున్న ఇంటి వారు వచ్చి అడిగారు, ఏంట్రా బాబు అలా కొట్టేస్తున్నా పిల్లోని, పొద్దున్న ఏం చేశాడంటే, ఏం చేయలేదు, వాడు ఈ మధ్యన కొద్దిగా బలహీనంగా ఉంటున్నాడు అందుకే కొడుతున్నాను అన్నాడట. ఇదేంటి బలహీనంగా ఉంటే కొట్టడం ఏంటి అంటే, అది కూడా తెలీదా, పిల్లలకు ఏడిపే బలం అంటారు కదా, కాసేపు ఏడిస్తే బలం వస్తుందని కొడుతున్నా అన్నాడట. పిల్లలకి ఏడిపే బలం అంటే అర్థం ఏంటండి? ఏడిస్తే బలం వస్తుందనా? కాదు, వారు ఏడ్చి ఏదైనా సాధించుకుంటారు. చెట్టు అంత ఉన్న నాన్నైనా లేదంటే అమ్మాయినా షాప్ పక్క నుంచి వెళ్తున్నారనుకోండి, అది కొనమ్మా అంటాడు. కొనలేదనుకోండి, కింద పడి దొలుతు మొదలెడితే ఎంత పెద్దోళ్ళైనా ఏం చేస్తారు, వాడు ఏడుపే గెలుస్తుంది, ఖచ్చితంగా కొని ఇస్తారు. అది ఏడుపు బలం వాళ్ళకి, అంతేగాని ఏడిస్తే బలవంతులు అయిపోతారని కాదు. మిడిమిడి జ్ఞానం. ఈరోజు కూడా అలాగే చాలామందికి మిడిమిడి జ్ఞానం ఎక్కువైపోయి చాలామంది ప్రాణాల మీదకి తెచ్చుకుంటూ ఉన్నారు. వారు ప్రాణాల మీదకి తెచ్చుకున్నదే ఏమవుతుందంటే చివరికి అటు తిరిగి సాతాను ఏం చేస్తున్నాడంటే సువార్తను అడ్డగిస్తూ ఉన్నాడు. ఈ క్రైస్తవులు అందరూ ఇంతేనండి, మందులు వాడరు, మందులు వాడొద్దు అంటారు, ప్రాణాల మీదకి తెస్తారు. పలానా చర్చికి తీసుకెళ్తే ఆ పాస్టర్ గారు పలానా వాళ్ళని చంపేశాడు, ఇలాంటి దుర్బోధలు చేస్తూ క్రైస్తవులందా ఇంతే అని చెప్పి లోకాన్ని భ్రమింపజేస్తూ ఉన్నాడు. కాబట్టి స్వస్థత విషయంలో క్రైస్తవుల వైఖరి ఎప్పుడు కూడా స్పష్టంగా ఉండాలి. నువ్వు ఏదైనా కూడా ఎదుటి వ్యక్తికి స్పష్టంగా చెప్పగలగాలి. బాబు ఈ మందులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, మా క్రైస్తవులు కనిపెట్టిందే, కాబట్టి మేము ఆసుపత్రికి వ్యతిరేకం కాదు. ఇంకా చెప్పాలంటే మేమే అనేక మెడికల్ క్యాంపులు పెడుతున్నామని చెప్పాలి. కిందటిసారి నేను ఒక వ్యక్తికి చెప్పాను, మేమెందుకు వ్యతిరేకంగా ఉంటాం, మేమే అనేక మెడికల్ క్యాంపులు నిర్వహించి అనేక గ్రామాల్లో దేవుని ప్రేమను చూపిస్తున్నామని చెప్పాను. కాబట్టి ప్రియులారా, మీరు వ్యక్తిగతంగా ఎవరైనా మేము మందులు వాడము అంటే మీ విశ్వాసం గొప్పదే, ఆ విశ్వాసం మీ దగ్గరే పెట్టుకోండి, కానీ ఎదుటి వ్యక్తుల మీద రుద్దకండి. ఎందుకు అంటే చివరికి మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా ప్రవచన గ్రంథము 38వ అధ్యాయము 21వ వచనం. చాలండి, మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. హిజ్కియాని స్వస్థపరిచిన దేవుడు, హిజ్కియాని దేవుడు స్వస్థపరిచాడా, వైద్యం జరిగిందా? ఇక్కడ
అంజూరు పండ్ల ముద్ద అంటే ఆయుర్వేదిక్ వైద్యం అనుకోండి. ఆ వైద్యం జరిగిందా, దేవుడు స్వస్థపరిచాడా అంటే రెండూ జరిగినాయి. మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి దేవుడు రెండు విషయాల్లో కూడా చేస్తాడు. మనం హాస్పిటల్కి వెళ్ళి బాగుపడి ఇంటికి వస్తాం. కాబట్టి హిజ్కియాను స్వస్థపరిచాడు కాబట్టి దేవుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళనడము తప్పే. హిజ్కియా పండ్ల ముద్ద కట్టుకున్నాడు కాబట్టి దేవుడు స్వస్థపరచలేదు అనడం కూడా తప్పే. రెండూ తప్పే. కాబట్టి ఆ రెండు వైఖరిని విడిచిపెడదాం. మనం ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడదాం. ప్రతి విషయంలో కూడా లేఖనం మీద ఆధారపడదాం. నీ వ్యక్తిగత జీవితంలో నీకు ఎక్కువగా విశ్వాసం ఉంటే ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేసుకో. లేదు నేను హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటే హాస్పిటల్కి వెళ్ళండి. అంతేగాని స్వస్థత విషయంలో స్వస్థత ఆగిపోయింది అని చెప్పి ప్రార్థన చేయకపోవడము తప్పే. అలాగని చెప్పి కేవలం డాక్టర్లే దేవుడు అవసరం లేదు అనుకోవడం తప్పే. రెండవదిగా లేదు నేను అసలు డాక్టర్ దగ్గరికే వెళ్ళను అనుకోవడం కూడా తప్పే. కాబట్టి నిన్ను స్వస్థపరచు యెహోవాని నేను తెలియజేసిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను మనల్ని అందరినీ కూడా స్వస్థపరుస్తూ ఉన్నాడు. చెప్పబడిన ప్రతి దానికోసం మీరు ప్రార్థన చేయండి. మన సంఘంలో ఎన్నో స్వస్థతలు మనం చూసాం. నా జీవితంలో ఎన్నో స్వస్థతలు నేను చూశాను. చూసిన తర్వాత మీ దగ్గరకు వచ్చి ఎవరైనా స్వస్థత లేదంటే నమ్మగలమా? నమ్మలేం. కానీ కొంతమంది మాత్రం పాపం చూడక నమ్ముతూ ఉన్నారు. వారి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రతి వ్యక్తి కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. రోగాలు ఈ లోకంలో రావడానికి అన్నిటికన్నా మెయిన్ కారణం ఏంటంటే సాతాను. ఇందాక ఎన్నో కారణాలు చెప్పాను కానీ అన్నిటికీ అనుకున్నవాడు ఎవడంటే సాతాను. ఆదాముకి దేవుడు అధికారం ఇచ్చాడు. ఆదాము అధికారాన్ని తీసుకెళ్ళి ఏం చేశాడు? సాతాను చేతిలో పెట్టాడు. అందుకే వాడి పేరు లోకాధికారి. ఈ లోకానికి ఇప్పుడు అధికారిగా ఉన్నవాడు సాతాను. కాబట్టి మనుషుల జీవితాల్లో వాడు రోగాలు కలగజేస్తున్నాడు. మనుషుల జీవితాల్లో వాడు ఆడుకుంటూ ఉన్నాడు. మనుషుల జీవితాలను వాడు నాశనం చేస్తున్నాడు. అయినా మన ప్రేమ కలిగిన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వాడు చేసే ప్రతి చిక్కుని కూడా ఆశీర్వాదంగా మార్చివేస్తున్నాడు. ప్రతి కీడును మేలుగా మార్చివేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఈరోజు ప్రతి విషయంలో కూడా కీడు నుంచి మేల్లోనికి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రమాదాల్లోంచి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. వాడు రోగాలు కలగజేసి మనుషుల్ని ఇబ్బంది పెట్టాలంటే దేవుడు స్వస్థత ద్వారాగా మనల్ని ఎప్పటికప్పుడు బాగు చేస్తూ ఉన్నాడు. ఇంకొక విషయం చివరిగా చెప్పేది, ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఇందాక చెప్పినట్లుగా ఎవరికన్నా ఒంట్లో బాగోలేదు అంటే మీరు ప్రార్థన చేయగలిగితే చేయండి. ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, కానీ నువ్వేదో చేసావు కాబట్టి నీకు వచ్చిందనే మాట అనకండి. పాపం వల్ల రోగం వస్తుందనేది ఎంత నిజమో, కొన్ని రోగాలు రావడానికి మన ప్రమేయం లేదు అనేది కూడా అంతే నిజం. యోబు గారికి ఎందుకు వచ్చిందండి రోగం? యోబు గారే మన బేతేల్ చర్చిలో ఉన్నారనుకోండి, వచ్చి చెప్పారు విక్రపాల్ గారు నాకు ఇలా ఒంట్లో బాగాలే ప్రార్థన చేయండి అంటే నువ్వేదో తప్పు చేసావంటే దేవుళ్ళు లెక్క రాసేస్తాడు. తిమోతి గారు వచ్చి కడుపు నొప్పి వస్తుంది అన్నారు అనుకోండి, నువ్వు బిర్యానీలు అయ్యి బాగా తినేసినట్టుంది అందుకే వస్తుంది అన్నావు అనుకోండి, దేవుళ్ళు లెక్క రాసేస్తాడు. కాబట్టి ఎవరి విషయంలో కూడా మనం తీర్పులు తీర్చొద్దు. ఎందుకు వచ్చిందో మనకు తెలియదు, కానీ మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన. మనం చేసే ప్రార్థన దేవుడు అక్కడ కార్యం చేయడానికి ఆస్కారం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయండి. మీ జీవితంలో కూడా స్వస్థత విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని అనేక మంది మీ చుట్టుపక్కల వారు ఖచ్చితంగా ఈ మాటలు అడుగుతారు. ఇప్పుడు జరగబోయే చూస్తారు. ఆల్రెడీ ప్రార్థనా శక్తి కోసం మీకు చెప్పాను కదా, ఆయన వైరల్ అవుద్ది మళ్ళీ ఏదో ఒక రోజు. వాళ్ళందరూ కూడా అంటారు మీ క్రైస్తవులు ఇంతే అంటారు. అప్పుడు మీరు తెలియచేయండి. ఖచ్చితంగా దేవుడు ప్రతి ఒక్కరిని స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.